నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. పాకిస్తాన్ చేసిన పనికిమాలిన పనికి భారత్ రగిలిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. మోడీ గారు హుటాహుటిన చాలా అంటే చాలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయాలకు తగ్గట్టుగా పాకిస్తాన్ కూడా పగలబడి మాటలు అని అంటాం కదా, అట్లా నిజంగా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే జోక్స్ వేస్తుంది, భారత్ యుద్ధానికి సిద్ధము అని. ఇక్కడ జోక్స్ అని ఎందుకు మెన్షన్ చేస్తారో మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ యుద్ధానికి సంబంధించి మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా మన మ్యాటర్లోకి వచ్చేస్తే, పాకిస్తాన్ చేసిన పనికిమాలిన పనికి మన ప్రధాని మోడీ గారు సీరియస్ అయ్యి పాకిస్తాన్కి సినిమా చూపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే భారత్లో ఉంటున్న పాకిస్తాన్ వాళ్ళందరినీ వీసాలు క్యాన్సిల్ చేసి లక్షలాది మందిని ఇమీడియట్గా దేశం అవతలకు విసిరేయడానికి రంగం సిద్ధమైంది. హెల్త్ వీసాలు కూడా ఎల్లుండి నుంచి రద్దు చేసి వాళ్ళని కూడా పాకిస్తాన్కి పంపేయడానికి సిద్ధమైంది. ఈ డెడ్ లైన్ ముగిసిన తర్వాత కూడా ఎవరైనా ఇక్కడ ఉంటే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా ఖరారు చేస్తామని చెప్పింది మన ఇండియన్ గవర్నమెంట్. ఈ విషయమై కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు. జడ్జి గారు కూడా చాలా సింపుల్గా గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని చెప్పేశారనమాట. ఇంకో పక్క మోడీ గారు ఆల్రెడీ పాకిస్తాన్ మీద వాటర్ వార్ డిక్లేర్ చేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. జైలో నది పైన ఉన్న డ్యామ్ను క్లోజ్ చేయడంతో కింద ఉన్న పాకిస్తాన్కి చుక్క నీరు కూడా వెళ్ళలేదు. మా నీళ్ళు మాకివ్వకుంటే రక్తం ఏరులై పారుతుంది అని పాకిస్తాన్ నాయకులు కామెడీ కూడా చేయడం జరిగింది. సరే నీళ్ళే కదా తీసుకోండి అని ఒక్కసారిగా డ్యామ్ గేట్లు ఎత్తేసరికి పాకిస్తాన్ దిగువ ప్రాంతాలన్నీ కూడా వరదలో కొట్టుకుపోయాయి. ఈ మాత్రం వాటర్ని కూడా హ్యాండిల్ చేయలేని మీకెందుకురా వాటరు అంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోలింగ్ కూడా మొదలెక్కిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ని భయపెట్టడానికి మేము కూడా యుద్ధానికి సిద్ధం అని పాకిచ్చింది పాకిస్తాన్. వాళ్ళు చేస్తున్న ఆర్మీ ప్రకటనలు మామూలుగా లేవు. ఇదే ఊపులో షెడ్యూలో దాచి ఉంచిన యుద్ధపు ట్యాంకర్లకి డీజిల్ కొట్టించి మన ఇండియన్ బార్డర్ వైపు నడిపించడం పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. ఇంతలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఎప్పుడో అమెరికా వాళ్ళు చైనా వాళ్ళు వెచ్చం వేసిన ట్యాంకర్స్ కావడంతో అందులోనూ వాటికి సరైన మెయింటెనెన్స్ లేక గ్రీజ్ పోయక ఇంజిన్ ఆయిల్ పోయక కనీస సర్వీసింగ్లు కూడా చేయించక బేరింగ్లు స్టక్ అయ్యి ట్యాంకర్లన్నీ కూడా దారి మధ్యలోనే బ్రేక్ డౌన్ అయిపోయినాయి. వాటిని చూసిన పాకిస్తాన్ పీపుల్స్ దారిని పోయే నార్మల్ పాకీలు ఏ క్యా సాబ్ ఇది తుప్పు పట్టిన మిషన్లతో ఇండియాతో మీది యుద్ధం అయ్యే పనేనా అని కామెడీ చేస్తున్నారు. దానికి చిరాకు పడ్డ పాక్ ఆర్మీ ఆఫీసర్లు యో మీది పోండి, ఇక్కడి నుంచి పోయి ఊళ్ళో ఉన్న బైక్ మెకానిక్లను పంపండి అని పంపారు. ఆ మెకానిక్ పొరగాళ్ళు వచ్చి ఆ బేరింగ్లను ఓవరాయిలింగ్ చేసి ఆ ట్యాంకర్లు ఇండియా బార్డర్ వైపు ఇంకో 6 నెలల్లో రావచ్చని ఒక అంచనా. ఇంకో పక్క బలూచిస్తాన్ సైన్యం కూడా పాకిస్తాన్ వాళ్ళకి అప్ అండ్ డౌన్ చింతక్త చేయడంతో పాకిస్తాన్కి అసలు ఏం చేయాలో పాల్పోవడం లేదు. రూపాయి అప్పు ఇవ్వడానికి కూడా అమెరికా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇప్పుడు గుంటనక్క లాంటి చైనా, అంటే వాళ్ళకి ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే ఉపయోగపడే ఆ చైనా కూడా అప్పు ఇవ్వయ్యా చైనా షింగ్షాంగ్ అంటే ఇప్పటికే మీకు చాలా ఇచ్చాం కదా ఇంకివ్వడం కుదరదు అని తప్పించుకున్నాడండి. లాభం లేదనుకొని పాకిస్తాన్ వాళ్ళే సొంతంగా యుద్ధ వాహనాలను రెడీ చేసుకుంటున్నారు. ఇండియాపైకి దండెత్తడానికి సిద్ధమవుతున్నారు. ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఆ ప్రాక్టీస్ వీడియోస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ యుద్ధ వాహనాల ప్రయోగాలు ఫలించి వాళ్ళు బార్డర్ దాకా వచ్చే వరకు మన సైన్యం వెయిటింగ్ చేయాలన్నమాట. ఆ విధంగా డ్యామ్కి గేట్లు మూసేస్తే పాకిస్తాన్ కుదేలవుతుందన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక్క డ్యామ్తో మ్యూజిక్ స్టార్ట్ చేసిన మన మోడీ గారు సెప్టెంబర్లో మన్సూన్ టైంలో హిమాలయస్ నుంచి వచ్చే ఫ్లో ఉధృతంగా వస్తుంది.
3 రోజుల పాటు అక్కడ ఉన్న 4 డ్యాముల గేట్లు ఓపెన్ చేస్తే అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది పాకిస్తాన్‌కి కూడా అర్థం కావట్లేదు. అక్కడ వరదకి మించి ఆ వరదల్లో టోటల్ దేశమే కొట్టుకుపోతుంది. సో అలా టైంలో అలా చేయడం వల్ల నీటి క్వాంటిటీతో సమానంగా ఇసుక మట్టి కూడా డౌన్ఫాల్ అవుతుంది భారీగా. అదే జరిగితే లక్షల టన్నుల ఇసుక మట్టి కొన్ని లక్షల హెక్టార్ల ఎకరాల అగ్రికల్చర్ భూములను కప్పెట్టేస్తుంది. ఇంక తర్వాత గడ్డి కూడా మొలవదు. అంటే గడ్డి మొలవకుండా చేయాలంటే పాకిస్తాన్ని అణుబాంబే ఏసలేదు భారత్. అంతకంటే పవర్ఫుల్ అయిన జలఖడ్గం ఉంది మన దగ్గర. అందుకే మోడీ గారు గత 10 ఏళ్ళగా ఈ ప్రాజెక్ట్స్ పైన వేల కోట్లు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంత మాత్రాన ఇది కేవలం పాకిస్తాన్తో గేమ్ ఆడడానికో లేదా నాశనం చేయడానికో కాదండోయ్. ఈ ప్రాజెక్ట్స్ వల్ల వేల వాట్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవడమే కాకుండా పంజాబ్, హర్యానా ప్రాంతాలకు కెనాల్స్ ద్వారా వాటర్ డైవర్సిఫై చేయొచ్చు. లక్షల ఎకరాలు పంటలు కూడా పండించవచ్చు. సో అంటే మనకి 2 వైపులా లాభం అన్నమాట. ఇంకా పాకిస్తాన్తో చర్చలుండవు. డ్యామ్ గేట్లు మూయడం తీయడం మాత్రమే ఉంటాయి. ఇంకా ఎక్కువ చేస్తే ఇదే అదునుగా 65 ఏళ్ళుగా పాక్ ఆక్యుపైటెడ్ కాశ్మీర్ పీఓకే దాన్ని కూడా స్వాధీనం చేసుకుని కుక్కచావు దెబ్బ తీయాలి అని చెప్పేసి మోడీ గారు గవర్నమెంట్ రగిలిపోతుందన్నమాట. ఎటు చూసినా కూడా రానున్న రోజుల్లో పాకిస్తాన్కి దివాలా తీసి అడుగు తినే పరిస్థితి ఖాయం అని మనకు అర్థమవుతుంది. ఇప్పటికే అప్పు ముట్టక కరెంటు కూడా లేక పెద్ద నగరాలు సైతం సొమాలియాలా మారిపోయిన సంఘటనలు మనందరికీ తెలిసిందే. డీజిల్కి కూడా డబ్బులు లేకుండా యుద్ధానికి సిద్ధమని చెప్పిన పాకిస్తాన్తో అది అయ్యే పనేనా? కాబట్టి ఆ యుద్ధ వాహనాలను సామాగ్రిని ఆ చైనా వాళ్ళకి తూకాల లెక్కన అమ్మేసి కనీసం వాడు మంచి రేట్ అయినా ఇస్తే ఆ డబ్బులతో అయినా పాకిస్తాన్ కొన్నాళ్ళు పబ్బం గడుపుకొద్ది అని అంటున్నారు మన రాజకీయ పండితులు. సో చూసారు కదండి టోటల్ వీడియో. సో పాకిస్తాన్ దగ్గర ఉన్నది ఇంత, వాళ్ళు ఇస్తున్న బిల్డప్ ఇంత. సో పాకిస్తాన్ మీద భారత్ కన్నెర చేస్తే ఆ పరిస్థితి ఎలా ఉండిద్దో ఏమైద్దో అనేది ఇప్పుడిప్పుడే పాకిస్తాన్కి అర్థమవుతుంది. ఇక మీదట బాంబులు వేయడం దాడులు చేయడం కాదు కదా, ఆ ఆలోచన రావాలన్నా కూడా పాకిస్తాన్కి చెమటలు పడతాయి. సో భారత్తో పెట్టుకుంటే ఎలా ఉండిద్దో అనేది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఉన్న గవర్నమెంట్ వేరు, ఇప్పుడున్న మోడీ గారు వేరు. మోడీ గారికి ఒక్కసారి కోపం వచ్చి మూడో కన్ను తెరిస్తే సర్వనాశనమే, బూడిదే. సో కాబట్టి పాకిస్తాన్ అణిగిమణిగి ఉన్ననాళ్ళే ఉంటుంది. కాదు కూడదని రెచ్చిపోతే వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అనే దేశమే ఉండదు. ఇది సంగతి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నా పేరు మీ కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.